హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి శోభన్ వ్లాగ్స్. ఇప్పుడు మనం ఆంధ్ర స్టైల్ కొబ్బరన్నం చేసుకుందామండి. దాని ప్రాసెస్ ఏంటన్నది చూద్దాం. నేను ఒక 3 కొబ్బరికాయలు తీసుకున్నాను. ఇలా చిన్న ముక్కలా తరిగి పెట్టుకున్నాను. ఇది నాకు ఒక బౌల్ అయిందండి. ఒక బౌల్ కొబ్బరి ముక్కలండి. మిక్సీ చేస్తే ఈజీగా మిక్స్ అయ్యే విధంగా చిన్న ముక్కలుగా మనం తరిగి ఉంచుకుందాం. ఓకేనా? చూడండి, ఈ ముక్కల్ని ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ చేసుకుందాం. మిక్సీలో పట్టుకుంటే ఇలా ఎక్కువ వాటర్ వేసి చేసుకోండి, ఎందుకంటే మనకు కావాల్సింది పాలు కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకున్నా నో ప్రాబ్లం. ఇలా ఎక్కువ వాటర్ వేసుకొని మెత్తగా, చాలా మెత్తగా మనం అంటే వడకట్టుకుంటే క్లాత్లో పెట్టుకొని మనం పిండుకుంటే మనకి పాలు వచ్చే మాదిరిగా మనం మెత్తగా ఇలాగా మిక్స్ చేసుకుందాం. వీటిని మనం సపరేట్ చేసుకుంటే ఇలా పాలు వస్తాయండి. వీటిని నేను ఈ గ్లాస్ తోటి మొత్తం 3 గ్లాసులు పాలు తయారు చేసుకున్నానండి. దీంతో 3 గ్లాసులు కొలత తీసుకొని నేను రెడీ పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ వేస్తాం కదా మనం బిర్యానీకి. యాజ్ ఇట్ ఈజ్ అలానే కొబ్బరన్నానికి కూడా 1.5 గ్లాసు రైస్కి 3 గ్లాసెస్ కొబ్బరి పాలు తీసుకుంటామండి. సో ఈ కొబ్బరి పాలని మనం సపరేట్గా రెడీ చేసుకొని పెట్టుకుందాం. తర్వాత చూడండి, వాటిలో కావాల్సిన మసాలాలు: కరివేపాకు, బిర్యానీ ఆకు, మరియు దాల్చిన చెక్క, లవంగం, యాలకులు, అనాస పువ్వు అంటారు కదా, బిర్యానీలో వేసుకుంటారు, అవి నేను రెడీ పెట్టుకున్నానండి. ఈ పాలు అలాగే ఈ మసాలా కూడా నేను రెడీ పెట్టుకున్నానండి. తర్వాత ఇబ్బంది పడకుండానే ముందుగా అన్నీ తీసుకొని నేను రెడీ పెట్టుకున్నాను, దానికి సపరేట్ చేసుకొని. చూడండి, మంచిగా ఈజీగా అయిపోతుందని చెప్పేసి సో నేను ఈ పాలు ఈ మసాలాలు కూడా రెడీ పెట్టుకున్నాను. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి మనం గ్యాస్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకుందామండి. బౌల్ పెట్టుకొని మనం బిర్యానీలోని ముందు మసాలాలు ఫ్రై చేస్తాం కదా, అట్లా కాకుండా దీనికి ముందు మనం పాలు వేసుకున్న బౌలే మనం పెట్టేసుకుంటాం డైరెక్ట్గా. సో దానికి మనం కలర్ కోసం తగినంత చిటికెడు పసుపు అనేది మనం వేసుకోవాలండి. ఇది కేవలం ఆప్షన్ అండి. ఆప్షన్ అంటే కొబ్బరన్నం అంటే ఎల్లోగా ఉంటేనే బాగుంటుంది, తెల్లగా లేకుండా. సో దానికోసం మనం ఖచ్చితంగా వేసుకుంటే బాగుంటుందని నేను చెప్తానండి. అంటే ఎవరిష్టం వాళ్ళది. చిటికెడు పసుపు అనేది మనం వేసుకుంటాం. తర్వాత 4 పచ్చిమిర్చి అండి, కడిగి శుభ్రం చేసిన 4 పచ్చిమిర్చి మనం తెచ్చుకొని ఇలా మరిగే పాలలో 4 పచ్చిమిర్చి మనం కట్ చేసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వేసుకుంటామండి. పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చి వేసుకోవాలండి వాటిని. పాలు మరుగుతూ ఉండగా మనం చూడండి, ముందుగా రెడీ చేసుకున్న దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగి మొగ్గలు అన్నీ వేసుకుంటామండి. అన్నీ వేసుకొని దానితో పాటు కరివేపాకును కూడా శుభ్రంగా కడిగి అందులో మనం వేసుకోవాలండి. ఈలోపు మనం 1.5 గ్లాసు రైస్ని మనం శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. డాల్డా కానీ నెయ్యి కానీ మనం ఏది పాసిబుల్గా ఉంటుందో అది కలుపుకొని మనం పక్కన పెట్టుకుందాం. తర్వాత చూసారు కదా, ఇలా మరుగుతుందండి. ఇలా మరిగే దాంట్లోకి ఫ్లేవర్ కోసం చిటికెడు బిర్యానీ మసాలా అనేది వేసుకోవాలి అంటే ఇది కంపల్సరీ కాదు, ఆప్షనల్ అండి, మన ఇష్టం. చూడండి, ఆ వాటర్ అనేది మరిగిన తర్వాత మనం పక్కన ఇందాక కలిపి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని కూడా వేసుకుందాం. వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉందామండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంతసేపు దీన్ని మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి. చూడండి, తగినంత ఉప్పు వేయాలి దీనిలోని. అది మన రుచిని బట్టి వేసుకోవాలండి ఉప్పు అనేది.
ఒకసారి కలిపిన తర్వాత అంటే ఉప్పు కరిగే విధంగా మనం ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత మనం కొంతసేపు మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఇప్పుడు మూత పెట్టి మగ్గనిద్దాం. చూద్దామండి ఇప్పుడు ఎలా అయిందో. వావ్, మనకి ఒక 70% ఉడికినట్టేనండి. ఇంకో 30% వెయిట్ చేద్దామండి. చూడండి, ఇంకొకసారి మళ్ళీ కొంతసేపు మూత పెట్టి ఇంకో 30% కూడా ఉడికినిద్దాం. ఇప్పుడు చూద్దామండి రైస్ ఎంతవరకు ఉడికిందో. వావ్, చాలా బాగుంది కదా కలర్, చూస్తూనే నోరు ఊరుతుందండి. మన ఆంధ్ర స్టైల్ కొబ్బరి అన్నం రెడీ అండి. మొత్తం ఉడికింది, చాలా బాగుందండి. దీనిని యాక్చువల్గా నాటుకోడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. కాకపోతే మాకు బాగుంది కదండి. నాటుకోడి అందుబాటులో లేక మేము చికెన్ కర్రీ తీసుకొచ్చుకున్నామండి. చూడండి కర్రీ కూడా అవుతుంది. బాగుంది కదా కలర్, స్పైసీగా. ఒక్కసారి ట్రై చేయండి ఏమనుకోకపోతే. ఇప్పుడు చూద్దామండి మన ఆంధ్ర స్టైల్ కొబ్బరన్న సర్వ్ చేసుకుందాం. చాలా బాగుందండి నిజంగా. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి అసలు ఎలా ఉందో ఏంటి, బాగున్నా బాగోకపోయినా దయచేసి నాకు కామెంట్ చేయండి. నేనేం ఫీల్ అవ్వను, కానీ నాకు మీ సపోర్ట్ కావాలి. ఇలానే నాకు మంచిగా సపోర్ట్ చేస్తుంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటానండి. చాలా రైస్ కూడా చాలా మంచిగా చాలా బాగుందండి. చాలా కలర్ఫుల్గా. చాలా బాగుంది కదండి మన ఆంధ్ర స్టైల్ కొబ్బరన్నం. చాలా పొడి పొడిలాడుతూ కూడా వచ్చిందండి రైస్. ఇదిగోండి మన ఆంధ్ర స్టైల్ కొబ్బరన్నం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.